కొడంగల్ కాన్స్టిట్యున్సీలోని కొన్ని గ్రామాలు దాదాపు ల్యాండ్ పుల్లింగ్ ఏదో అంటున్నారు, మరి నాకు అది ఎంతవరకు ఇండస్ట్రీ అనేది క్లారిటీ ఇవ్వమని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఫార్మా అంటున్నారు, లేదంటే కొన్ని వేరే డెవలప్మెంట్ కోసం తీసుకొని వేరే ఇండస్ట్రీస్ పెడతానంటున్నారు. ముందుగా ఏం పెట్టదలుచుకున్నదో ముందు మీరు క్లారిటీ తీసుకోండి, మీరు క్లారిటీ ఇచ్చుకోండి. కానీ ఏది ఏమున్నా ఇక్కడ ఉన్న గిరిజన బిడ్డలు ఉండొచ్చు, మిగతా అందరి బిడ్డలు ఉండొచ్చు. మీరు ల్యాండ్ పుల్లింగ్ కావాలి, కొడంగల్ డెవలప్ కావాలి, కొడంగల్లో పబ్లిక్కి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అనే గొప్ప ఆలోచన, నేను దాన్ని స్వాగతిస్తున్నా, తప్పులు పట్టట్లే. కానీ దీంతో పాటు ఇక్కడ ఉన్న అమాయకులు గిరిజన బిడ్డలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ పుల్లింగ్ చేసే విధానంలో మీరు తప్పు చేస్తున్నారు. మీరు ల్యాండ్ కావాలని అడిగితే వాళ్ళు అవసరమైతేనే ఇస్తారు. బలవంతంగా తీసుకోవడానికి మీకు రైట్స్ లేవు. ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు ఇక్కడ స్థానికులు నడుస్తున్న రేటు ఏం నడుస్తుందో ఆ రేటు ఇవ్వాలి. కానీ మీరు గవర్నమెంట్ వాల్యూ ఇస్తా అంటే కుదరదు. ₹1,00,00,000 ఎకరం ఉన్న ల్యాండ్ గవర్నమెంట్ రేటు 10 లక్షలు ఉంటే 10 లక్షలు ఇస్తావా? కరెక్ట్ కాదు కదా. దీనికి ఇంకా డబ్బుతో ముడిపడింది కాదు, ఇక్కడ సెంటిమెంట్తో ముడిపడింది. వాళ్ళ పూర్వీకులు తాత తండ్రుల నుండి ఇక్కడ బతికి పోషించి పెద్దగైన పబ్లిక్ ఇక్కడ. అలాంటి వాళ్ళు ఊరు వదిలిపోవాలి. ఇక్కడ ఉన్న ల్యాండ్ 1 ఎకరమో 2 ఎకరాలో 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళ కుటుంబీకుల్లో 4-5 ఉంటారు, పెద్ద కుటుంబం ఉంటుంది. మరి అలాంటి కుటుంబీకులకు నేను 120 గజాలు ఇస్తా, 10 లక్షల రూపాయలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అనే కొన్ని మాటలు కొంతమంది చెప్తుంటే విన్నా. అది కూడా వాళ్ళు ఏదో అంటున్నారు. కానీ వీళ్ళు అంటున్నది ఏంది, మేము అసలు ల్యాండ్ ఇయ్యం, మాతో కూర్చున్న విధానం బాగలేదు, మాట్లాడిన విధానం బాగలేదు, దొంగతనంగా వస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, మీ లంబడోళ్ళకి సంగతి ఏంది, మీ కథ ఏంది అని చెప్తున్నారు అని వాళ్ళు కొంతమంది అనేక రకాలుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, నేను ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది, సుమోటోగా కూడా కేసు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఢిల్లీ నుండి ఇలా ఎస్టీ కమిషన్ వాళ్ళ తరఫున రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఈయనకు వచ్చిన సిచ్యువేషన్ కూడా నిజంగా వాళ్ళు అనుకున్నట్టే ఉంది, ప్రభుత్వం అనుకున్నట్టు లేదండి. ప్రజలు అనుకున్నట్టే ఉన్న బిక్కుమని బతుకుతున్నారు, పబ్లిక్ ఎవరు లేరు. అందరు పొలాలు ఊర్లు పారిపోయారు, తాళాలు వేసుకొని ఉన్నారంట. కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఒక విషయం నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, కొంతమంది వేరే వ్యక్తులు వేరే పార్టీ నాయకులు ప్రేరేపించి కొంత వెనకాల నుండి కూడా ఇబ్బంది పెట్టిరు అనేది కొంచెం కనిపిస్తుంది. వాళ్ళు చేయలేదు, వాళ్ళ వెనకాల నెట్టేసి వీళ్ళని ముందు తోసేసి పడిస్తుంది. అది కావాలని అందులో కలెక్టర్ గారే సాక్షాత్తు చెప్పిండు, కొట్టలేదని, మాకేం చేయలేదు. అయినా కలెక్టర్ గారు వస్తున్నప్పుడు ముందు కరెక్ట్ చూసుకుని, కలెక్టర్ గారు వచ్చేటప్పుడు గతంలో 15 రోజులు 20 రోజుల ముందే గొడవ అయింది అన్నారు, ఇంతకుముందు ఏదో గొడవ అయింది అన్నారు. దాదాపు 7-8 నెలల నుండి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, రాస్తా రేఖలు చేస్తున్నారు అని చెప్పు. ఇంత తెలిసి కూడా కలెక్టర్ గారు అడ్డదిడ్డంగా ఎలా వచ్చేస్తారండి? కలెక్టర్ ఎవరికి తెలుస్తుంది? ఇక్కడ వచ్చే విధానం ఇది కాదు కదా. నోటీసులు ఇవ్వాలి, ప్రొటెక్ట్ పెట్టుకోవాలి, ప్రొటెక్షన్ చేసుకొని ఏం కావాలి తల్లి ఏం కావాలని అడిగి తెలుసుకొని పోవాలి. అది పోకుండా మీ ఇష్టారాజ్యంగా వచ్చేసి మమ్మల్ని కొట్టిరు తిట్టిరు అని చెప్పేసి ఇప్పుడు కావాలని వాళ్ళ మీద కక్షపూరితంగా కేసులు వేసి రాత్రుల పూట వచ్చి బలవంతం చేయడం, ఇబ్బంది పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నేను ఆల్రెడీ అదే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ అరెస్టులు కరెక్ట్ కాదు. వాళ్ళు కొట్టలేదని కలెక్టరే సాక్షాత్ చెప్తున్నారు, మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇమ్మీడియట్లీ వాళ్ళకి రిలీజ్ చేయండి అని. ఇక ముందు ఎవరైనా చేయాలనుకున్నట్టు ఆపండి. ఊర్లలో పికెట్ చేసి పోలీసులను రాత్రిపూట పెట్టకండి. ముందు వాళ్ళని స్వేచ్ఛగా జీవించడానికి ముందు టైం ఇవ్వండి. దాని తర్వాత మీరు ఏం కావాలో చూడండి. కానీ అరెస్టులు మొత్తం ఆపాలే. దీని మీద సమగ్ర నివేదిక ఇక్కడ కూడా డీజీపీకి అండ్ చీఫ్ సెక్రటరీకి ఆల్రెడీ ఆదేశించడం జరుగుతుంది. 10 రోజుల్లో మొత్తం రిపోర్ట్ ఇవ్వండి. ఆ తర్వాతే ఇక్కడ ఏం చేయాలన్నా తర్వాత చూడండి. ఏం చేయాలన్నా ముందు మా కమిషన్కి ముందు పూర్తి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళందరూ రిలీజ్ చేసినాక మాట్లాడతాం. రైట్, ఇది ప్రస్తుతం జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ శ్రీ బాటోతు హుస్సేన్ గారు ప్రస్తుతం ఇక్కడున్న గిరిజన ప్రజలతో, గిరిజన రైతులతో ఆయన చెప్పిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్న పోరాటానికి మేము మద్దతు ఇస్తాం. తప్పకుండా ఇక్కడున్న రైతులను బెదిరించి, రైతులను కాదని మాత్రం అన్యాయంగా భూములను లాక్కొని మేము కంపెనీలు పెడతాం, ఫార్మా కంపెనీ తీసుకొస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము సహించామని చెప్పి కూడా ఆయన వారికి ధైర్యాన్ని ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు వాళ్ళు కూడా అమానుషంగా మీరు అక్రమ అరెస్టులు ఆపాలని చెప్పి అమానుషంగా వాళ్ళ పైన ప్రవర్తించిన తీరును కూడా ఆయన ఖండించినట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ.